వీళ్ళకి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లోనూ ఎక్కడ ఉన్న వాళ్ళందరికీ కౌరంపేశారు. అమ్మ వింటున్నారా? కౌరంపేశారు జనాలకి. ఇంకా రక్తము లేదు మనిషిలో, తల్లి ప్రాణం మాత్రమే ఉంది. కరెక్టేనా? కరెక్ట్ కదా? నువ్వు రా కూతురా దా, అవునా కాదమ్మా? పడిపోయారు. ఇక్కడికి ఎలా తీసుకొచ్చారంటే ఆటోలో కూర్చుని వచ్చావా? మొట్టమొదట పడుకుని వచ్చారా? పడుకుని వచ్చాను. పడుకునే వచ్చారు. బ్లడ్ ఎక్కిస్తేనే కానీ మనిషి చెప్పలేమన్నారు. అన్నారమ్మా? అది వాళ్ళ భార్య ఏడుస్తుంది అక్కడ. అమ్మా అంత ఘోర పరిస్థితుల్లో తీసుకొచ్చారు. అన్నం కూడా లోనికి వెళ్తలేదు. భోజనం చేసి, అమ్మాయి భోజనం చేసి 2 నెలలు అయింది. బాడీలో బ్లడ్ లేదు, రక్తం ఎక్కించిన పని అవుతలేదు. కానీ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ప్రార్థన చేసి, వీళ్ళేం చెప్పలేదు నాకు, అలా తీసుకొచ్చి అలా కూర్చోబెట్టారు. ఇక్కడ కూర్చోలేకపోయి పడిపోయాడు. ఇక్కడ నిలబెట్టి ప్రార్థన చేసి ఇతని చరిత్ర అంతా చెప్పడే లేదా దేవుడు? చెప్పి ఇప్పుడే కొత్త రక్తం పుడుతుంది నీకు, నువ్వు మరలా అన్నం తింటావు, నువ్వు మరలా మామూలు మనిషి అయిపోతావు అని బలమైన ప్రార్థన చేసి అభిషేకించి రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడించడం ప్రారంభించాం. ఆ రోజు నుండి ఆ రోజే ఇక్కడ పెరుగన్నం తిన్నాడంట. ఇప్పుడు భోజనం చేస్తున్నారా? 2 పూట్ల. ఏం అభిషేకం అయ్యా! యేసయ్యా నీకు జోహార్లు. హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక, ఆయన మాత్రమే హెచ్చించబడునుగాక. ఆమేన్. కూర్చోండి అమ్మా. మిమ్మల్ని ఎవరు బాగు చేశారు? పుచ్చుకుని నా పేరు చెప్తేమనుకున్నాను. హల్లెలూయా. వెళ్ళు జాతకు కూర్చో.